ఈ ఎగ్జామ్ వచ్చేసరికి టైమింగ్స్ చూసినట్లయితే 2.5 గంటలు అంటే 150 నిమిషాలు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి టైర్ 2లో అంటే 1:10 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2కి వచ్చేసరికి అభ్యర్థులకు సేమ్ పీజీటీ లాగానే ఎంసీక్యూ ప్లస్ డిస్క్రిప్టివ్ లెవెల్లో మనకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైర్ 2 కూడా 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ డిస్క్రిప్టివ్స్ చూసినట్లయితే 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ 15 ప్రశ్నలకు గాను 60 మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 40 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి ఎంసీక్యూస్లో ఉంటాయి, వాటికి 40 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకు మొత్తం 55 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే 40 ఎంసీక్యూస్ ప్లస్ 15 అనేది డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. ఇది టైర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క సిలబస్. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కూడా మనకు టైర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈ పీజీటీకి సంబంధించినటువంటి టీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క ప్యాటర్ను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ యొక్క సిలబస్ కూడా. ఈ పీజీటీ మరియు టీజీటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే పీజీటీకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులు మ్యాక్సిమం 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ మ్యాక్సిమం 55 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. టీజీటీకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మ్యాక్సిమం 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఈ టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారికి మాత్రం మ్యాక్సిమం 55 సంవత్సరాల వరకు ఉన్నప్పటికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ముందుగా మనము పీజీటీకి సంబంధించి చూద్దాము. పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, హిందీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ మరియు జాగ్రఫీ, అదేవిధంగా కామర్స్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదా. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా పీజీ అంటే ఎంఎస్సీలో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. ఖచ్చితంగా ఎంఎస్సీ పట్టా అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పట్టా అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అంటే ఎంఎస్సీతో పాటు బీఎడ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు కెమిస్ట్రీ సబ్జెక్ట్కి మనం అప్లై చేసుకుంటున్నట్లయితే ఎంఎస్సీలో కెమిస్ట్రీ ఉండాలి. అంటే ఏ కెమిస్ట్రీ అయినా పర్లేదు, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఇట్లా అనమాట. అంటే స్పెషలైజేషన్ ఏది ఉన్నా పర్లేదు.